సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. ఏపీకి వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. దీంతో చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాల రద్దీ నేపథ్యంలో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని, గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్లలోనూ రద్దీ పెరిగింది. ఉప్పల్, ఎల్బీనగర్, తార్నాక, కూడళ్ల వద్ద కూడా బస్సుల కోసం జనాలు బారులు తీరాయి. అయితే రద్దీకి తగ్గట్లుగా ఆర్టీసీ బస్సులను నడపకపోవడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. ఏపీకి వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. దీంతో చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాల రద్దీ నేపథ్యంలో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని, గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్లోనూ రద్దీ పెరిగింది. ఉప్పల్, ఎల్బీనగర్, తార్నాక, కూడళ్ల వద్ద కూడా బస్సుల కోసం జనాలు బారులు తీరాయి. అయితే రద్దీకి తగ్గట్లుగా ఆర్టీసీ బస్సులను నడపకపోవడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు అయితే పల్లెబాట పట్టారని తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ శ్రీజ. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 274 కిలోమీటర్ల పరిధిలో విస్తరించినటువంటి నేషనల్ హైవే 170 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఇక మొత్తం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకి వెళ్తున్నటువంటి వాహనాలు మొత్తం 80 నుంచి 90 వేల వాహనాలు హైదరాబాద్ విజయవాడ రహదారిపై ప్రయాణిస్తుండటంతో కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఇటు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండగకు మొత్తం ప్రజలంతా కూడా పల్లెబాట పట్టడంతో ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ ఉన్నటువంటి పల్లెలకు కూడా హైదరాబాద్ నగరం నుంచి భారీగా ప్రజలంతా కూడా తరలి వెళ్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో ఇక నిన్న సాయంత్రం నుంచే ప్రస్తుతం అయితే పూర్తిగా అయితే ట్రాఫిక్ పెరిగిందని కూడా చెప్పొచ్చు. మొత్తం చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇప్పటి వరకే 23 వేల వాహనాలు ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు క్రాస్ అయినట్టుగా ఇక అధికారిక లెక్కలు అయితే ఉన్నాయి. మొత్తం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలు జరగకుండా గత సంవత్సర ఏదైతే సంక్రాంతి సెలవులకు వచ్చినటువంటి ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అయితే పోలీస్ శాఖతో పాటు నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. మరొక వైపు ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో చౌటుప్పల్ నుంచి కోదాడ వరకు మొత్తం 16 బ్లాక్ స్పాట్స్ ని గుర్తించి అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ ఆంక్షల్ని కొనసాగిస్తూ టోల్ ప్లాజాల వద్ద 20 సెకండ్ల వ్యవధిలోనే ఇక ఒక్కొక్క వాహనం దాటే విధంగా అయితే ప్రస్తుతం చర్యలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక శాటిలైట్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా నిమిషానికి 20 వాహనాలు 3 సెకండ్లకు ఒక వాహనాన్ని ఖచ్చితంగా టోల్ దాటే విధంగా చర్యలు చేపట్టేందుకు ఓవైపుకు అధికారులు సమాయత్తం చేసినప్పటికీ కూడా ట్రయల్ రన్ లోనే కొంతమేర సమస్యలు తలెత్తడంతో అయితే ఒక్కొక్క వాహనం టోల్ ప్లాజా దాటేందుకు దాదాపు 10 నుంచి 15 సెకండ్ల సమయం అయితే పడుతోంది. ప్రత్యేకంగా విజయవాడ వైపుకి వెళ్ళేటువంటి కౌంటర్లు మొత్తం కూడా పెంచారు. 16 టోల్ గాను 11 టోల్ మొత్తం కూడా పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ తెరిచి ఉంచారు.